గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రస్తుతం అంతా అయితే ఆర్ఆర్ నాగరాజ్ గారు ఉన్నారు, రాజకీయ అనాలిసిస్ట్. ముందుగా మీకు ఇంటర్వ్యూ ఇది ముందు చూసారు వీడియోలో, ఖచ్చితంగా ఆయన గెలుస్తారని చెప్పారు. ఎంత మెజారిటీ ఎక్కువగా రాకపోయినా కానీ 20,000 30,000 అని చెప్పారు. లిటరలీ అలానే గెలిచారు. ఒకసారి ఆయన మనతో ఉన్నారు, మరొకసారి ఈ విన్నింగ్ ఎలా అనిపిస్తుందో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. సార్ నమస్తే. ఎలా అనిపిస్తుంది చెప్పినట్టుగానే? అంటే నేను ఏదైతే గ్రౌండ్ లెవెల్ లో మొదటి నుంచి పనిచేశానో, ఏ అంశాలు ప్రభావితం చూపిస్తే, ఏ అంశాలు ప్రభావితం చూపించు, ఏ అంశాలు ఓటర్ గా కన్వర్ట్ అవుతాయి, ఏ అంశాలు ఓటర్ గా కన్వర్ట్ అవ్వు అనే అంశాన్ని క్యాచప్ చేశాను. సో 2 నెలలు ఒక పొలిటికల్ అనలిస్ట్ గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. సాధారణంగా పొలిటికల్ అనలిస్ట్ ఛానల్ లో డిస్కస్ చేయడం కానీ ఆర్టికల్స్ రాయడం చేస్తారు. సో నేను గ్రౌండ్ లెవెల్ లో పనిచేశాను 2 నెలలు. సో ఏ అంశాలు అయితే ప్రభుత్వం చూపిస్తాయని చెప్పాను నవీన్ యాదవ్ గారికి, అవే అంశాలు ప్రభుత్వం చూపించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి చెప్పా, ఈ ఛానల్ కూడా చెప్పా, సెంటిమెంట్ అనేది లేదు, రాదు అని చెప్పారు. అది ఎక్స్పెక్ట్ చేయకుండా అని చెప్పారు. సో అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం మైనస్ అయింది. అదేవిధంగా ఈ రన్నింగ్ లో అంటే కేకే సర్వే ఒకటి రిలీజ్ అయింది. కేకే సర్వే పెద్ద సంచలనం రేపింది. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తారని చెప్పి కేకే సర్వే చేశారు. నేను ఆ నెక్స్ట్ రోజే ఒక ఆదాబ్ హైదరాబాద్ లో నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చా. నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం అని చెప్పి. సో అంటే నేను ఆ కేకే సర్వే రిలీజ్ అయిన తర్వాత నా విశ్లేషణ 10 సర్వేలతో సమానం అని చెప్పానంటే నేను చేసిన గ్రౌండ్ రిపోర్ట్కి నాకు ఎంత నమ్మకం ఉండాలి. సో ఇప్పుడు అదేవిధంగా నేను ఏవైతే అంశాలు చెప్పానో ఎగ్జిట్ పోల్స్ కూడా నేను రిలీజ్ చేశాను. అందరూ ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా అప్రాక్సిమేట్లీగా కొంతమంది ఇచ్చారు, కానీ నేను ఎగ్జిట్ పోల్స్ అదర్స్ కూడా ఇచ్చాను. అంటే ఎవరు కూడా అదర్స్ కూడా ఇవ్వలేదు, నేను ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేశాను. నవీన్ యాదవ్ గారికి 47, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 42, బీజేపీకి 6.2, అదర్స్కి 5.2. సో ఈ రకంగా ఇచ్చాను. ఎవరు కూడా అదర్స్కి ఇవ్వలేదు. సో నా ఎగ్జిట్ పోల్స్ అదర్స్కి ఇచ్చాను. అదేవిధంగా ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే నేను 47 ఇచ్చాను కదా, నేను ఒక 2 వీక్స్ బ్యాక్ కూడా చెప్పాను నవీన్ యాదవ్కి 46 to 51% మెజారిటీ వస్తుందని చెప్పాను. అంటే 46% నుంచి 51% ఓట్ల లోపు వస్తుందని చెప్పాను. సో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా 46, 47, 48, 49 ఉన్నాయి. అంటే మన అనాలిసిస్ అనేది సక్సెస్ అయింది అక్కడ వరకు. సో ఈ అనాలిసిస్ సక్సెస్ అవుతా లేదనేది కూడా మనం ఏదైతే మార్నింగ్ మనం తీసుకున్నప్పుడు కూడా మొన్న నేను ఒక ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసినది కూడా ఫిగర్ కూడా రిలీజ్ చేశాను. అంటే అందరూ ఎగ్జిట్ పోల్స్ పర్సెంటేజ్ రిలీజ్ చేస్తారు, అంటే ఎంత పర్సెంటేజ్ ప్రభావం చూపిస్తాను. నేను ఫిగర్ కూడా చెప్పాను, అంటే నవీన్ యాదవ్ గారికి ఎన్ని ఓట్స్ వస్తాయి, మన బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్స్ వస్తాయి అని కూడా ఒక ఫిగర్, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాను. సో ఆ ఫిగర్ కూడా నేను చెప్పిన విధంగా ఎంతవరకు వచ్చిందో మీకు వినిపిస్తాను. నవీన్ యాదవ్ గారికి 89,400 ఓట్లు చిల్లరగా నవీన్ యాదవ్ గారికి వచ్చే అవకాశం ఉంది. మాగంటి సునీత గారికి 79,951 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి 11,800 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అదర్స్ కి సుమారుగా 9,828 ఓట్లు వచ్చే అవకాశం. సో నేను ఏదైతే మనం చెప్పిన ఫిగర్, ఆ ఫిగర్ కి ఎగ్జాక్ట్లీగా అంటే మనం చెప్పిన ఫిగర్ కి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి 89,400 వస్తాయని చెప్తే మన రిజల్ట్ లోని 98,888 వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 79,951 వస్తాయని నేను చెప్తే రిజల్ట్ లో 74,259 వచ్చింది. అంటే -5,000 తక్కువ వచ్చాయి అనమాట. సో అదేవిధంగా బీజేపీ పార్టీకి నేను చెప్పింది 11,800 వస్తాయని చెప్తే ఇక్కడ బీజేపీ పార్టీకి 17,601 వచ్చింది. సో నేను ఏవైతే చెప్పానో నవీన్ యాదవ్ గారికి నేను చెప్పిన దానికంటే 11,000, అంటే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చెప్పిన రిజల్ట్ కి 11,000 ప్లస్ వచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నేను చెప్పిన అంశంకి -5,000 వచ్చాయి. బీజేపీ పార్టీ నేను చెప్పిన దానికి 6,000 ఎక్స్ట్రా వచ్చాయి. సో నేను చెప్పిన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, విశ్లేషణ కావచ్చు, ప్రతి అంశాన్ని ఫ్యాక్ట్ గా తీసుకుని చెప్పడం వల్ల కరెక్ట్ గా ఈ యొక్క రిజల్ట్, అంటే 2 నెలలు నేను ఏదో కష్టపడానో ఆ రిజల్ట్ కరెక్ట్ గా, అంటే కొంతమందికి అనుమానం రావచ్చు, సమస్యలు చెప్పారో ఆ సమస్యలు కూడా నవీన్ యాదవ్ గారు త్వరలో పరిష్కరిస్తారని ఆశిద్దాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.